యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవగా విందాం. మూడో అధ్యాయము మొదటి వచనం. హల్లెలూయా. నోటికి ఎలా ఉందంట? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. యేసు నామములో నీ పక్కన నిలబడుతున్న నేను ఎన్నిక లేని వాడిని నాయన. ఎన్నుకున్న దేవుడు గనక నీ పక్కన నేను నిలబడి నేను బోరగా మాత్రమే ఉండి నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ యెహెజ్కేలుతో దేవాతి దేవుడు ఎండిన ఎముకలను చూపించి మాట్లాడాడు. జరగబోయే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల కోసము యెహెజ్కేలుని బహుబలంగా వాడుకుంటున్నాడు. మరొకసారి చదవండి. ఏందంట? కనపడి దేవుడు కనపడతల్లా. దేవుడు కనపడేటట్టు చేయమంటారు కొంతమంది. దేవుడు నీతో మాట్లాడాడంటే మరి మాతో మాట్లాడలేదని ఎమ్మిడిగాను అంటారు. దేవుని వాక్యమే దేవుడు మాట్లాడటం అంటే. దేవుడు నీవు కలిసి ప్రార్థన చేయటమే దేవుడికి నీకు ఉన్న అనుబంధం. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినప్పుడు తేట తెల్లగా ఆయన వాక్యము నిన్ను పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్తుంది, పరిశుద్ధమైన మార్గానికి తీసుకెళ్తుంది. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పరిశుద్ధంగా ఉంచేది వాక్యం. ఏంటంట? వాక్యం. అందుకే భక్తులు పాట పాడుతుంటారు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించనయ్యా. నీ వాక్యము బతికించింది. వాక్యం అనగా యేసు ప్రభు. ఆ వాక్కు ద్వారా, ఆయన చూపు ద్వారా, ఆయన ఆలోచనల ద్వారా మనము బతికి బట్ట కట్టి జీవిస్తున్నామంటే కేవలము ఆయన వాక్యమే. హల్లెలూయా. వాక్యం లేకపోతే, దేవుడు లేకపోతే, ఇందాక మనం కీర్తన భాగంలో చదువుకున్నాం, బుద్ధిహీనులు అయిపోతాం. దేవుడు నువ్వేం చేసావనేది చూసుకోకుండా దేవుడు నాకేం చేశాడని క్వశ్చన్ చేస్తున్నాం, శోధిస్తూ ఉన్నాం. ఆయనకి నీవేం చేశావు? నీకోసం పరమ నుండి దిగి వచ్చి ప్రాణం ఇచ్చిన దేవుడికి నీవేం చేశావు? కొరడా దెబ్బలు తిన్న దేవుడికి నీవేం చేశావు? నీకోసం సమాధిని గెలిచిన దేవుడికి నీవేం చేశావు? ఒకసారి క్వశ్చన్ చేసుకో. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని శోధించటం, నా పిల్లలకి అది లేదు, ఇది లేదని శోధించటం తెలుసు. ఆయనకి తెలుసు. నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. సాగిన కాలములో నీకు ఇస్తాడని ప్రసంగి అంటున్నాడు. ప్రతిదానికి సమయము గలదని ప్రసంగి అంటున్నాడు. నీవు పుట్టుటకు, గిట్టుటకు, పెరుగుటకు, దీవించబడటకు, ఆశీర్వదించబడటానికి సమస్తము సమయం ఉంది. సమయం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దీవించబడటానికి ఒక సమయం ఉంది. నీ కుటుంబం హెచ్చించబడటానికి ఒక సమయం ఉంది. ఏమిటి ఆ సమయం అంటే వాక్యమే. వాక్యమైన దేవుడిని నీవు అర్థం చేసుకోగలిగితే జీవించబడతావు. వాక్యమైన జీవితానికి మార్గదర్శిగా ఉంటుంది. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీ ప్రాంతాన్ని మార్చేది వాక్యం. అందుకే భక్తులు అంటారు కదా, మత్తయి సువార్తలో ఒక మాట అంటారు, భూమిని తల్లకిందులు చేయగలిగిన దైవజనులు వచ్చారు. ఏంటంట? భూమిని తల్లకిందులు చేసేవారు. వారు పాదధూళి దులిపితే దీవెన,
వారు పాదాలు పెడితే దీవెన. ఒక్కసారి నెలకొక్కసారి అయినా నీ గృహములో దైవజనుడు కాలు పెట్టుచున్నాడా? నెలకొక్కసారి అయినా ఆ పాద ధూళి దులుపుతున్నాడా? సేవకుడిని చేర్చుకుని ఆతిథ్యమిచ్చి ప్రేమించి నీవు కుటుంబము కోసము ప్రార్థన చేయించుకుని కుటుంబముగా మలసబడితే దీవించబడతావు. హల్లెలూయా. అలాగే కీర్తనలోకి రండి. 119వ కీర్తన 105వ వచనాన్ని చూద్దాం. 119వ కీర్తన 105వ వచనం, పేజీ నెంబర్ 518. ఏంటంట? ఆయన వాక్యం ఏమైంది? పాదాలకి దీపం. నీ పాదాలకి రాయి తగలకుండా, నీ పాదాలు అపవిత్రమైన స్థలములోకి వెళ్లకుండా ఆయన వాక్యమే స్థిరపరిచింది. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డగా నువ్వు స్వీకరించబడితే, ఆయన నీవు తండ్రిగా అంగీకరించి నీవు ఉండాలి అంటే నీవేం చేయాలి? ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నీవు నడవాలి. నడక నేర్పే దేవుడు నీకు ముళ్ళ తప్పలోను, బురదలోను, అపవిత్రమైన స్థలములలోను, పాపము చోటు ఉండే సంచరించే స్థలములోకి నిన్ను పానీయకుండా నీ పాదాలకి ఆయన వాక్యం దీపం అయి ఉంటుంది. దీపం అయి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించాడు గనక ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదని ఆయనే వచ్చి బలిపశువు అయిపోయాడు. నీ రక్తము నా రక్తము పాప రక్తమని, పరిశుద్ధత లేదని ఆ పరిశుద్ధ రక్తంతో చిందించి ఆ పాపము ఊబిలో నుండి బయటికి తెచ్చి పరిశుద్ధముగా జీవించమని, అయ్యా ఓ నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా వాక్యము నీ పాదాలకి దీపమై ఉన్నది. పరిశుద్ధ స్థలములో నీవు నివసించు అని ఆయన వాక్యము నీకు నేర్పుతూ ఉంటే, ఆయన వాక్యము దారి తీస్తూ ఉంటే ఆయన ఏమంటాడో తెలుసా? నా పిల్లలు. ఎవరంట? నా పిల్లలు. మోషేని కూడా అంటాడు నిర్గమకాండంలో ఒక మాట, పలకకూడని మాట పలికినప్పుడు నా బిడ్డలను నీవు ఎవరివయ్యా దూషించుటకు అని అంటాడు. ఒక స్థలంలో అంటాడు కదా, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? భూమి నిర్మించి, భూమి నోరు తెరిచి ఆ తిరుగుబాటు చేసిన వారందరినీ కూడా ఏం చేసింది? మింగివేసి. సొంత సహోదరి మిరియాము తల మీద, సహోదరుడి మీద గొనిగినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు తనకేమొచ్చిందో మీకు తెలుసు. ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. తన చావుకుని మీద గేలి చేసినప్పుడు ఏమొచ్చిందో మీకు తెలుసు. అయినను చావుకుడిని దూషించటం మానటల్లా, చావుకుడి మీద తిరుగుబాటు తత్వాన్ని మానటల్లా ఈ వాక్యము, ఆయన వాక్యము నన్ను గద్దించింది, ఆ వాక్యము నన్ను సరిచేసింది అనేది లేకుండా పోతూ. సిలువలో కాచిన రక్తం వ్యర్థమా? పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన ఒకటి తగ్గుతున్న కొరడా దెబ్బలెత్తింది, వ్యర్థమైపోతుంది సహోదరి సహోదరుడా. అందుకే యెరూషలేము పిల్లలతో అంటాడు కదా, యెరూషలేము స్త్రీలతో అంటాడు కదా, నా కోసం ఏడవకూడమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. ఎవరి కోసం అంట? మీకోసం, మీ పిల్లల కోసం. అదే మనము కూడా ఎక్కువనే లేచి, ప్రభువా నా పిల్లలను కాపాడు నాయనా, నా పిల్లలు చూపు ద్వారా, కంటి ద్వారా, తలంపుల ద్వారా తప్పిపోయారేమో అని ప్రార్థన చేయగలిగితే ధన్యురాలు. అలాగే నీ శత్రువులు ఉన్నారు, నీ మీద బురద చల్లేవారు ఉన్నారు, అయ్యా వారు పాపపు ఊపిలోనే ఉన్నారు, ఆ వ్యభిచారంలో నుండి బయటికి రావట్లేదు ప్రభువా, ఆ దొంగతనం నుండి బయటికి రావట్లేదు ప్రభువా, దోచుకునే దాని నుండి బయటికి రావట్లేదు ప్రభువా, నశించడం నీకు ఇష్టము కాదన్నావు కదా, వారిని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తారా? దేశం మీదకి దేశం లేచిందని మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఎన్నో రోజుల నుండి యుద్ధాలు, అనేకమైన ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటి అంటే, సూచనలు దేవుడు నీ తండ్రి రాబోయే కాలము సమీపముగా ఉంది.
యుద్ధం ఆపాలి అన్నా, యుద్ధం జరగాలి అన్నా ఆయన చిత్తమై ఉన్నది. గాడిదల కోసం వెళ్ళిన సౌలుని ఏం చేశాడు? ఇశ్రాయేలుకి మొదటి రాజుగా చేశాడు. గొర్రెల దగ్గర ఉన్న దావీదుని ఆయనని రెండో రాజుగా చేశాడు. యుద్ధము జరగాలి అన్నా, యుద్ధం ఆగాలి అన్నా ఆయనే కారణభూతుడు. యెహోవా అంటాడు కదా, 3 దేశాల వారు నా మీదకు వస్తున్నారు ప్రభా, 3 గుంపులుగా వస్తున్నారు అయ్యా. ఈ మీద నేను యుద్ధం చేయటానికి నా బలము చాలదు, నా యుద్ధము సామర్థ్యం చాలదని ఆయన తట్టు తిరిగి ఆ రాజవస్త్రాలు పక్కన పెట్టి ఆయన బూడిద జల్లుకుని ఆయన పాదాల దగ్గర పట్టుకుని ఆ పట్టణం అంతా కూడా ఉపవాసంతో ఉన్నప్పుడు కత్తి తీల, యుద్ధము జరగల, ప్రాణ నష్టము జరగల, కానీ ఆ యెహోవా విజయాన్ని సమకూర్చాడు. ఎలా? ప్రార్థన ద్వారా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక ఆనందం కావాలి, సంతోషం కావాలి. భూలోకం మీద ఆనందం కొంతసేపే ఉంటుంది సుమా. పరలోకపు ఆనందం ఎవడో దొంగిలించలేనిది, ఏ దుష్టుడు తోచుకోలేనిది ఆనందం కావాలి. నీవు ఆనంద యాత్ర చేయాలి, దేవుని గుంపుతో చేయాలి ఆనంద యాత్ర. ఇది కలిసి చేసి సియోనికి చేరే చిత్తముగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నది, దేవుడికి కావాల్సింది. అలాగే ఇర్మియా గ్రంథములోకి రండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. మైక్లో చదువు. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయు పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. తన కార్యములను సఫలపరచు వరకును, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. హల్లెలూయా. ఏం చల్లారదు? మనము ఉదయకాలం ఎవరి మీదైనా సొనిగినా, గొనిగినా, కోపించినా సాయంకాలానికి, సంధ్య వేళకి ఏమవ్వాలి? అది చల్లారిపోవాలి. మనము దానిని మర్చిపోవాలి. సృష్టికర్త అయిన దేవుడి కోపము రేగితే మనం ఏమైపోతాం? అయ్యా నీ కోపము నా మీదకి రానీకయ్యా, నీ కోపము, నీ ఉగ్రత నా మీదకి రానిబాకని భక్తుడైన దావీదు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థన ఎప్పటికప్పుడు తన దేశాన్ని, తన బిడ్డలను, తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రార్థన. మరి మన ప్రార్థన ఎంతసేపు ఉన్నా మనము 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 తప్ప పొరుగు వారిని ప్రేమించే ప్రార్థన లేదు. ఇప్పుడు మన ప్రార్థన సన్నగిలిపోయింది. ఈ రైస్ కాలనీలో 3 బిడ్డలు వెళ్ళిపోయారు. మొదటగా ఇస్రాయేల్ గారు వెళ్ళిపోయారు, చిన్న ఇస్రాయేల్ గారు. రెండోది బాబీ వెళ్ళిపోయారు. మూడోది ప్రసాద్ గారు, మార్కు గారి చిన్న కుమారుడు వెళ్ళిపోయారు. ఈ మరణ దూత మన మీద వేలకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, అయ్యా, యేసయ్యా, ఈ మరణ దూతని నాయనా యేసు నామములో దూరపరచు నాయనా. ఆ 3 కుటుంబాలకి సమాధానం దయచేయి, ఐక్యత దయచేయి, ఓదార్పు దయచేయి. మరొక కుటుంబం నాయనా ఇలా నష్టపోకూడదు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దీవించబడతావు. వారి కోసం ప్రార్థన చేస్తే నాకేంటి అనుకుంటున్నావేమో. నీ కుటుంబం చల్లగా ఉండాలి అన్నా, నీ బిడ్డలు చల్లగా ఉండాలి అన్నా, ఎదుటి వారి క్షేమాన్ని కోరుకోమని సృష్టికర్త అయిన దేవుడే చెప్తూ ఉన్నాడు. ఆ కుటుంబాలకి నాయన సమాధానం దయచేయి, ఆ కుటుంబాలకి ఓదార్చు నాయన. ఆ కుటుంబాలకి నీవే తండ్రిగాను తల్లిగాను ఉండి వారు లేని లోటు తీర్చు. మరొక కుటుంబం నష్టపోకుండా, మరొక కుటుంబం మీదకి మరణ దూత పరుగులు తీయకుండా దానిని లైపొచ్చు. నువ్వు మరణ ముళ్ళు పిలిచిన వాడివి కదా ప్రభా, మరణ సమాధిని గెలిచిన వాడివి కదా. ఈ బిడ్డలందరినీ సమాధిని కొట్టుకుపోతూ ఉన్నాడు సాతానుడు, చిన్న పెద్ద తేడా లేకుండా. మరణానికి మర్యాద లేదన్నట్టుగా అందరినీ కూడా ఈ 3 కుటుంబాలను ఆయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయగలిగితే ధన్యులమే మనం. మన రాజకీయాన్ని ఆశీర్వదించబడింది. వారి కుటుంబాలలో నెమ్మది వస్తుంది, వారి కుటుంబాల్లో సమాధానం వస్తుంది. మరొక ఇంటి మీదకి ఆనాడు మరణ దూత వచ్చినప్పుడు ఏం చెప్పాడు తండ్రి? యెహోవా తండ్రి ఏం చెప్పాడు? మీ గవినుల మీద, మీ గడపల మీద
ఏ రాయమన్నాడు? యేసు రక్తాన్ని రాయమన్నాడు. ఈ రోజున యేసు పాదాలు పట్టుకుని ఈ మరణ దూత మా పేట నుండి పోవాలి అని ప్రార్థన చేయి, వెళ్ళిపోతాడు యేసు నామములో. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలోకి రండి. హెబ్రీ పత్రిక 4:12. త్వరగా వెళ్ళిపోతున్నా, టైం లేదు. హల్లెలూయా. ఈమె ఇక్కడికి వెళ్ళిందంటే ఈ వాక్యం నీ చెడును తీసివేసింది, నీలో నీ చెడు ఆలోచనలు తీసివేసింది, నీ చెడు కోరికలను తీసివేసి పరిశుద్ధమైన ఆలోచనలు ఈ వాక్యం ఏం చేసిందో తెలుసా? సిద్ధపరిచింది. మొద్దుకయ్యి తలెత్తలేదని, తల తిట్టడం లేదని, నమస్కారం చేయట్లేదని, వందనాలు చెప్పట్లేదని ఏం చేశాడు ఆయన? మరణ శాసనాన్ని సిద్ధపరిచాడు. రాజుని మప్పిపుచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయాలని తలంచాడు. మొద్దుకై కోసం ఒక సిలువను చేసి ఏం చేశాడు? ఒక సిలువను చేసి. ఎవరమ్మా? హామా. అది చివరికి మీరు వాక్యం ఉంది కదా, విత్తనములు వేసి పనులు కోసుకున్నట్టుగా ఫలాలు తిన్నట్టుగా ఉన్నట్టుగా ఉండాలి అంటే శత్రుశేషనాన్ని మీరు నీటిలో తొలగించాలి. ఈ వాక్యము నీలో ఉన్నది చెడుని తీసివేసేది, నీలో చెడు తలంపులు రాకుండా ఆపేది వాక్యం. ఒక ప్రవర్తన కొనుక్కెళ్ళాడు ఒక రాజు. అమ్మా, మనందరికీ తెలుసు కదా, బిలామును కొనుక్కెళ్ళి ఇశ్రాయేలు ప్రజలని నాశనం చెయ్యి, నశించినట్టుగా చెప్పించు అంటే ఆయన నోటుకుండా ఏమొచ్చింది? దీవెనే వచ్చింది. హల్లెలూయా. మనం ఎదుటి వారిని దీవించే వారిగా ఉండాలి, ఎదుటి వారిని ఆశీర్వదించే వారిగా ఉండాలి, ఎదుటి వారి కుటుంబాల కోసం ఎక్కువగా ప్రయాసపడే వారిగా ఉండాలి. అప్పుడే నీ కోసం ప్రయాసపడతాడు. ఎవరమ్మా? నిన్ను కన్న తండ్రి, నిన్ను కొన్న తండ్రి. ఒకటి కన్నాడు, ఒకటి కొన్నాడు, ఒకటి నీ కోసం రాబోతున్నాడు. హల్లెలూయా. 3 పనులు జరగాలి ఇక్కడ. సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడు? నిన్ను కొన్నాడు. మరి నిన్ను నన్ను కొన్న దేవుడు విడిచిపెడతాడా? ఒక వస్తువును కొన్నాం, ఈ బైబిల్ని కొన్నాం, ఇక్కడ విడిచిపెడతామా? ఎత్తుకెళ్తాం, మన గృహాలకు ఎత్తుకెళ్తాం, మన ఇంటికి ఎత్తుకెళ్తాం. అలాగే నిన్ను నన్ను కొన్నాడు గనక, సృష్టికర్త అయిన దేవుడు అమూల్యమైన రక్తంతో కొన్నాడు గనక తన ఇంటికి మనల్ని తీసుకెళ్లాలని, మనం పరిశుద్ధపరచుకోమని ఈ వాక్యము ద్వారా మీరు పరిశుద్ధపరిచి నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని సృష్టికర్త అయిన దేవుడే హెచ్చరిస్తూ ఉన్నాడు. సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, కరపత్రాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, టీవీల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, సభల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. సరి చేసుకుంటావా? యాకోబు ఒప్పుకున్నాడు. ఎక్కడ? సృష్టికర్త అయిన దేవుని దగ్గరే ఒప్పుకున్నాడు. నీ పేరేంటి అంటే కరెక్ట్ గా చెప్పాడు. అయ్యా, నేను యాకోబునయ్యా, మోసగాడినయ్యా, నన్ను క్షమించయ్యా అన్నాడు. అప్పటి నుండి అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎలా? మరి నీవు నేను మన పాత జీవితం ఎలాగుందో, దొంగల పురుగులాగా ఉందేమో, మోసకరమైన జీవితంగా ఉందేమో, ఎదుటి వారిని మోసం చేసేవారిగా, ఎదుటి వారి సొమ్ము దోచుకునే వారిగా మనం ప్రయాణం ఉందేమో. ఇప్పుడైనా క్రీస్తు వాక్యము ద్వారా, సృష్టికర్త అయిన వాక్యము ద్వారా కడకబడి ఆయన తట్టు తిరిగి ఆయనలో చేరి మనం ఎక్కడికి వెళ్ళాలి? సియోనులో నుండి నీవు, ఆయన సియోనుల నుండి నిన్ను నన్ను దీవిస్తున్నాడు, సియోనుల నుండి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలము కనుక. నువ్వు తప్పిపోకూడదని ఆదరణకర్తనిచ్చిపోయాడు, నువ్వు తప్పిపోకూడదని వాక్యమునిచ్చాడు. ఈ వాక్యము ద్వారా 6 దినాలు నీ పని చేసుకుని 7వ దినము దేవుని సన్నిధికి వచ్చి ఈ వాక్యము ద్వారా నీవు సరిచేయబడాలనేది విశ్రాంతి దినం. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ విశ్రాంతి దినం అంటే గడిచిన 6 దినాలలో చూపు ద్వారా, తలంపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా ఏది దేవునికి దూరం అయిపోయావో దగ్గరగా రావడానికి, నీ పాపాలు ఒప్పుకోవటానికి, నువ్వు పరిశుద్ధపరచబడటానికి. 51వ కీర్తనలు అంటాడు కదా భక్తుడైన దావీదు, నా జీవితం మురికి జీవితం, నీకు వ్యతిరేకముగా నేను పాపం చేశానయ్యా, నా పాపం పోవునట్టుగా నియమమైన సోపుతో శుద్ధీకరించి నా పాపాలు జ్ఞాపకం చేసుకోబాకు ప్రభువా అంటున్నాడు. లోకసువార్త చూస్తాం 15:23 అయ్యా నీకు విరోధముగా చేశాను, నీవును నీ కుమారుని అనిపించుకోవటానికి కూడా యోగ్యుడిని కాదు, నీ కూలివారిలో కూలివాడిగా. ఎక్కడికి వచ్చింది ఈ బతుకు? యజమానుడిగా ఉండవలసిన వాడు, పరలోకంలో ఉండవలసిన వాడు, బంగారు వీధుల్లో ఉండవలసిన వాడు, 12 గోత్రముల వారికి తీర్పు తీర్చవలసిన వాడు, 4 జీవుల మధ్య ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆకలి దప్పులతో ఉన్నాడు, మురికి వస్త్రాలతో ఉన్నాడు. అన్నినా కూడా తండ్రి విడిచిపెట్టలా. ఎప్పుడైతే తన తప్పు తెలుసుకున్నాడు, తండ్రి అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో వేలాడి మరణ పొంగులను విరిచి ఆ పరిశుద్ధ స్థలములో నుండి వచ్చి నిన్ను హత్తుకుని ముద్దు పెట్టుకుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. లోకసువార్తలో తండ్రి అయితే చెప్పులు తొడిగాడు, ఉంగరం తొడిగాడు, విందు చేశాడు. నీవు కూడా పరిశుద్ధ ఫలంలో నుండి పరలోకముకి వెళ్తే ఈ లోకములో చావుకుడు నీ కోసం విందు చేస్తాడు. అక్కడ దూతలు పండగ చేసుకుంటాయి. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీవించండి.